వైఎస్ఆర్సీపీలో కాపు కమ్యూనిటీకి ఇచ్చినంత ప్రత్యేకత తెలుగుదేశం పార్టీలు ఎందుకు ఇవ్వటం లేదు? మరి ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, కలిసి ఉన్నారు. మరి ఇప్పటికైనా మరి కలిసి ఉన్నప్పుడైనా మరి కాపులకి ప్రత్యేకత ఇవ్వాలి కదా. నన్ను కూడా 1-2 సార్లు అడిగారు. 100% నాకు కూడా న్యాయం జరిగింది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే న్యాయం జరిగింది, న్యాయం జరగకపోవటం అంటూ ఏం లేదు. ఎందుకంటే జనసేన పొత్తు తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో కాపులకి ఇంకొంచెం సీట్లు పెంచి ఎమ్మెల్యే పదవులు ఇచ్చే దాంట్లో వైసీపీ ఉంది అనేది నడుస్తూ ఉంది. మీకు ఇన్నాళ్ళ నుంచి టీడీపీకి కట్టుబడి ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా డేగల ప్రభాకర్ చేసినంత హైలైట్గా ఎవరు చేయలేరు. మరి ఈసారన్నా మరి కాపులకి న్యాయం చేయాలన్న ఒక కాపు నాయకుడు కావాలని గుంటూరు పార్లమెంట్లో కూడా 3-4 పార్లమెంట్లో కూడా కాపులు ఉంటేనే బాగుంటుంది అనేది కూడా నడుస్తుంది. మరి మీకు వస్తుందని కన్ఫామ్ అనుకుంటున్నారా? ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు. 100% అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకుంది. తీసేసి మేము లేరు అనేది ఏమీ లేదు కాబట్టి 100% న్యాయం జరిగింది. మరి మీకు ఇద్దాము అనేది అనుకుంటే డేగల ప్రభాకర్ గారికి రాజకీయ బలం ఉందా, డబ్బు బలం ఉందా, కమ్యూనిటీ బలం ఉందా? మరి ఈస్ట్ చూసుకుంటే మైనారిటీ రిజర్వేషన్గా కనిపిస్తుంది. అది ఈస్ట్ ఇప్పుడు ఫాతిమా గారు కూడా ముస్తాఫా డాటరే ఉన్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం చూసుకుంటే నజీర్ అహ్మద్ గారు ఎక్కువ ఓట్లతో అయితే వైఫల్యం పొందడం అయితే జరిగింది. అంటే అప్పుడు టీడీపీను జనసేన పొత్తు లేదు, రెహమాన్ గారు కూడా గట్టి పోటీ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒకవేళ ఓకే అయితే మైనారిటీ సపోర్ట్ మీకుందా? ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తే పథకాల రూపంలో ప్రజల్లో చాలా ముందుకు దూసుకుపోతుంది. అందుకే వై నాట్ 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎందుకు కావాలని నినాదంతో ముందుకు వెళ్తుంది. అయితే మీరు ఎందుకు పథకాలు టీడీపీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పెట్టినవి లేవు, తీసేశారంటున్నారు? అసలు ఏ పథకాలు ఇచ్చారు, ఏమీ చేయలేదు అంటున్నారు. వాస్తవంగా వాళ్ళు పథకాలు ఇచ్చామంటున్నారు, ఎవరికి ఇచ్చారో తోటి చెప్పే నాదుడు లేడు. రిపోర్టింగ్ ఇస్తున్నారు కదా, పథకాలు ఎంత పర్సెంటేజ్ వెళ్ళినాయి, ఎంత వెళ్ళినాయి, ఎన్ని కోట్లు వెళ్ళినాయి, ఎలా చేసాం, మొత్తం వాళ్ళకు పుస్తకమే రిలీజ్ చేశారు కదా. జగన్ బ్రాండ్లు అని అంటున్నారు, అప్పుడు చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చిన బ్రాండ్లే అంటున్నారు వైసీపీ నాయకులు. టీడీపీ గవర్నమెంట్లో ఏ పిల్లోడిని అడిగినా కానీ, చిన్న పిల్లగాడిని అడిగినా కానీ చెప్పు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా అరెస్టులు, కేసులు అంటే వాళ్ళ మీద దాడి చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ ఎక్కువ టీడీపీ కూడా చేసిందంట కదా, వైసీపీ నాయకులే అంటున్నారు అన్నమాట. రాజధాని విషయానికి వస్తే రాజధాని అంత పంట భూముల్ని మొత్తం బినామీల పేరిట వాళ్ళ కమ్యూనిటీకే రాయించుకొని మొత్తం ఎక్కడ సైట్లన్నీ బినామీ పేరు మీద చేసుకున్నారు. అక్కడ పెద్ద రోబడి జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని విషయంలో ఆగున్నాడు. 3 జిల్లాల అభివృద్ధి అవ్వాలనే దాని మీదే ప్రకటించారు. చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన ఇది అంటున్నారు. తాడికొండ నియోజకవర్గం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పిన వినే పొజిషన్లో ప్రజలు ఉండాలి. పంటలు తుఫాను వల్ల ఇబ్బంది జరిగితే అసలుకి ఆయన వాళ్ళని పరామర్శించే కార్యక్రమం చూశారు కదండి మీరు, ఎంత ఘోరంగా ఉంది. అంటుకుంటే ఏమన్నా జబ్బులు వస్తాయన్నట్టుగా ఉన్నాడు. దిగడు, అధికారులను పక్కన పెట్టుకుంటాడు, పరదాలు కట్టించుకుంటాడు, చుట్టూరు చూస్తే కంకులు ఇలా పట్టుకుంటాడు. ఏంటండి నువ్వేమో అధికారులు రాకముందేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, ముద్దులు పెట్టుకున్నావు, వాటేసుకున్నావు, జనాల దగ్గరికి వెళ్ళావు, ఎస్సీలు కానీ పెద్ద మేనమావన్ అని చెప్పాడు, అనేక రకాలు చెప్పాడు, వంశించేశాడు. ఒకప్పుడు బీసీలు తోకలు కట్ చేస్తానన్నది చంద్రబాబు నాయుడు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నది చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అలాగే చేశారు కదా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు మళ్ళీ దగ్గరికి వెళ్తున్నారని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అలా చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాగే చేస్తున్నారు. మా నాయకుడికి ఉన్న వీక్నెస్ ఏంటంటే
ఓకే, ఒక డౌట్ అయితే ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి పథకాలు కానీ ఆయన పరిపాలన కానీ వైఫల్యం ఉంటే ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా వై నాట్ 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎందుకు కావాలనేది ఎందుకు అది పెడతారు అంత పాజిటివ్ గా? అలా కూడా అనకపోతే ఆ పక్కన ఇద్దరు కూడా ఉండరు అని చెప్పేసి అతను తెలుసు. మరి మీరందరూ ఎందుకు ఏపీకి చంద్రబాబు నాయుడు ఎందుకు కావాలని మీరెందుకు మాట్లాడట్లేదు? ప్రజలు కోరుకుంటున్నారు. నేను చెప్తే నేను నాయకుడిగా నేను ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడు కావాలంట. ప్రజల నుంచి స్పందన విపరీతంగా ఉంది. ఇప్పుడు గుంటూరు వెస్ట్ చూసుకుంటే కొంతమంది వైసీపీ నాయకులే కానీ నాయకురాలే కానీ ఒకటే అంటారు, ఖచ్చితంగా వెస్ట్ బీట్ చేసి చూపిస్తాం వైసీపీ, ఓడిపోవటం బీట్ చేసి గెలుస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. రాసిమ్మనండి, అయితే టీడీపీ వెస్ట్ గెలిస్తే 175 గెలిచినట్టు అనేది రాసిమ్మనండి అంటున్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ జెండా ఎగరేస్తే 175 గెలిచినట్టే అని చెప్పి రాసిమ్మనండి. మేము రాసిస్తాను అంటున్నాను. 100% ఎవరు ఆ మహానుభావుడు రమ్మనండి, నేను రాసిస్తాను. వెస్ట్ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. అసలు మెజార్టీ, భారీ మెజార్టీ కలవటం అనేది అసలు మాకు అసలు ఉద్దేశమే లేదు. భారీ మెజార్టీ కొట్టుకొని వస్తుంది, దానికి సందేహం రాసిస్తారు. అసలు ఎప్పుడైనా కానీ ఎనీ టైం. చాలా మంది ఇప్పుడు కొన్ని పదాలను వదిలేసి లోకేష్ ని ఆంధ్ర జోకర్ అన్నం ఇవన్నీ కూడా అంటున్నారు. గతంలో మీరు లోకేష్ ఎవరైనా అడిగారు, ఇప్పుడైతే లోకేష్ ఏంటది బాగా తెలుస్తుంది మీకు. జగన్మోహన్ రెడ్డి జోకర్ ఏదో నేను ఉల్లిపాయను తీసుకొని బంగాళదుంప ఎందుకు కాదు అంటున్నాడు. జోకర్ మాటలన్నీ మాట్లాడతాడు, జోకర్ కాబట్టి. 1 కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు. మరి బీసీలు, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి కంచుకోట కొన్న మాకు ఆయన ఇచ్చినన్ని పదవులు ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని గుర్తించి ఇచ్చారు. తెలుగుదేశంలో బీసీలుని ముట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళని కొంతమంది నాయకులు కూడా అంటారు. స్వతంత్ర భారతదేశంలో మా చెయ్యి ముట్టుకుంటానికి కూడా ఇష్టపడిన రాజకీయ నాయకులను చూశాను నేను అగ్రవర్ణాల్లో. అది టీడీపీలో చూశాను. మా పార్టీ బీసీ పార్టీ కాదంటున్నారు. మరి మీరు అంటున్నారు వైసీపీ నుంచి ఇలా బెదిరింపులు కానీ సీఏలే కానీ నాయకులే కానీ కొంతమంది వ్యక్తులు కార్యకర్తలే కానీ ఇలా వస్తుంది కాబట్టి వాళ్ళు చేయక తప్పట్లేదు అని అంటున్నారు. మరి ఇన్ని తెలిసిన లోకేష్ మరి ప్రతి ఒక్కరిది నేను నోట్ చేసుకున్న రెడ్ బుక్ ఉందని బెదిరించడం ఏంటని? చంపుకుంటే పోతుంటే ప్రజాస్వామ్యం లీడర్ నాయకుడు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా, లేదా మామూలు సంపండి అని చెప్తాడు లోకేష్ గారు. అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు.